నేను ఒక ఆడియో మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇవాళ నిన్న పోలింగ్ జరుగుతున్నప్పుడు వచ్చినటువంటి వీడియో ఇది. సో మీకు ఆడియో వినిపిస్తాను ఫస్ట్. लोग वोट दे करके आ भी रहे, आपने वोट दे दिया? हाँ, इंतजाम ठीक था? ठीक है, एकदम फर्स्ट क्लास। हम चाहते हैं मन खोल के कम से कम कह सके जय श्री राम। बहुत हो गया, मर रहे हमें शहर में। अरे गुस्सा क्यों हो रही है दीदी? बात तो करते जाओ, आप बोलो जो बोला। क्या बोले? गलत आप क्या? हम अल्लाहू अकबर बोल सकते हैं लेकिन जय श्री राम नहीं बोल सकते। क्या गुनाह किया है हमने हिंदू होके? बड़ा गुस्सा। మళ్ళీ వినండి. అంటే ఇది నేను నేపథ్యం ఏంటంటే, ఒక పోలింగ్ బూత్ దగ్గర ఒక జాతీయ ఛానల్ కి సంబంధించినటువంటి రిపోర్టరు పోల్ చేసి ఓటు వేసి వచ్చినటువంటి ఒక మహిళను అడిగాడు, ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడుగుతూ ఉంటే ఆమె ఎంత ఎమోషనల్ గా చెప్తున్నారంటే, నేను ఆ వీడియో నేను చూపించలేను, కాపీరైట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి, బట్ ఆడియో వినండి ఒకసారి, మళ్ళీ వినండి ఆమె మాట్లాడుతున్నది. वोट दे करके आ भी रहे, आपने वोट दे दिया? हाँ, इंतजाम ठीक था? ठीक है, एकदम फर्स्ट क्लास। और हम चाहते हैं मन खोल के कम से कम कह सके जय श्री राम। बहुत हो गया, मर रहे हमें शहर में। अरे गुस्सा क्यों हो रही है दीदी? बात तो करते जाओ, आप बोलो जो बोला। क्या बोले? गलत आप क्या? हम अल्लाहू अकबर बोल सकते हैं लेकिन जय श्री राम नहीं बोल सकते। क्या गुनाह किया है हमने हिंदू होके? ఏమంటుందంటే, అసలు బయటకు వచ్చి ఏదో ఓటు వేసి వచ్చి నేను హిందూ ధర్మాన్ని పరిరక్షించానన్న ఒక భావనతో బయటకు వచ్చింది. ఆమె ఎమోషన్ చూస్తుంటే అర్థమవుతోంది ఎంత ఎమోషనల్ గా ఉందంటే. ఆయన అడుగుతుంటే కూడా మేము గర్వంగా చెప్తాం, మేము జై శ్రీరామ్ అని అంటూ అంది అని మళ్ళీ గొంతు మీద గొంతు నులుముతూ మీరు అల్లాహు అక్బర్ అని చెప్పమంటారు కానీ జై శ్రీరామ్ అని చెప్పకూడదా? ఇక్కడ మేము అంత తప్పేం చేశాం, హిందువులు ఏం తప్పు చేశారంటోంది. సో అంటే ఇది ఎమోషన్. ఈ ఎమోషన్ చాలా వరకు బెంగాల్లో కనబడుతోంది. అందుకోసం నేను అంటున్నాను, సైలెంట్ ఓటర్స్ సైలెంట్ గా ఉన్నారు, చాలా మంది మౌనంగా ఉన్నారు. ఎవరు ఎగ్జిట్ పోల్స్ వాళ్ళకి, సర్వేల వాళ్ళకి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, పెద్దగా చెప్పట్లేదు అని అంటే కనుక ఓటర్లు డిసైడ్ అయిపోయారు లోపల. ఈసారి మమతాను దింపాలా దింపకూడదా డిసైడ్ అయిపోయి ఉంటారని నా అభిప్రాయం. సో దింపాలని డిసైడ్ అయ్యారని నాకు గట్ ఫీలింగ్ చెప్తోంది క్లియర్ గా. సో అంటే ఇంతకు ముందులాగా పరిస్థితి లేదు. ఇంతకు ముందున్న ప్రతిబంధకాలు ఏముండేనంటే, కరెక్టే మనం ఓటేయాలనుంది బీజేపీకి, కానీ ఓటేసారనుకో రేపు పొద్దున మమతా బెనర్జీ లేకపోతే టీఎంసీ గుండాలు మన మీద పడితే ఎవరు మనల్ని రక్షిస్తారు? అండ్ టీఎంసీ కూడా అదే ప్రచారం చేసింది, వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్ళిపోతారు, వీళ్ళు ఎవరు ఇక్కడ ఉండరు, ఇక్కడ ఉండేది మీరు మేమే, సో అని అట్లా బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. సో ఈసారి ఆ బెదిరింపులకు భయపడే పరిస్థితి లేదు అని అమిత్ షా లాంటి వ్యక్తి వచ్చి అక్కడ కూర్చున్నాడు. ఆల్మోస్ట్ ఆయన 15-20 రోజులు అక్కడే మకాం వేశారు, రైట్? సో అది కాక సిఆర్పిఎఫ్ బలగాల్ని దింపారు, 2,40,000 బలగాల్ని దింపారు. అండ్ ఎక్కువ ఇప్పుడు మీరు ఇంతకుముందు 2021లో చూస్తే 21లో కొంత చాలా హింసాత్మక ఘటనలు జరిగాయి. నేను ఇంతకుముందు డీటెయిల్స్ కూడా ఇచ్చాను మీకు, హింసాత్మక ఘటనలు ఎన్ని జరిగాయని. నేను మళ్ళీ కావాలంటే చెప్తాను. సో అప్పుడేమో ఒక 300-400 హింసాత్మక ఘటనలు జరిగాయి, కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. చాలా నోట్స్ రాసుకుని ఉన్నాను, బట్ ఎక్కడో మిస్ అవుతుంది, మళ్ళీ తీస్తాను నేను. కానీ బట్ ఇందాక మీరు మధువా కమ్యూనిటీ గురించి మాట్లాడారు. 10 పాయింట్ ఫార్ములా చెప్పినప్పుడు ఆ 10 పాయింట్స్ లో 9th పాయింట్ మధువా కమ్యూనిటీ గురించి మాట్లాడారు స్పెసిఫిక్ గా. మళ్ళీ దాని గురించి మనం మాట్లాడదాం అనుకున్నాం. ఈ కమ్యూనిటీని అడ్రస్ చేయడంలో ఈసారి పర్టికులర్ గా బీజేపీ ఎలాంటి కసరత్తు చేసింది, ఎలా తమ వైపు తిప్పుకుంది, దాని గురించి ఏమైనా చెప్తారా? మఠువా కమ్యూనిటీకి సంబంధించి నరేంద్ర మోదీ గారు, నేను దీంట్లో మేజర్ గా ఒకసారి నేపథ్యం చూడాలి మనం. సో మనం అందరం కూడా ఏం మాట్లాడుతున్నాం అంటే, ఇప్పుడు ఎస్ఐఆర్ గురించి మాట్లాడుతున్నాం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తున్నాము. సో ఎవరైతే ఇల్లీగల్ గా వచ్చి భారతదేశంలో ఉన్నారో వాళ్ళందరి ఓట్లు తీసేయాలనేది మనం మాట్లాడుతున్నాం. ఈ మాట అన్నప్పుడు మనకు అందరికి ఏమొస్తుందంటే, ముస్లిం సముదాయానికి సంబంధించిన ఓట్లు తీసేయాలనేది వస్తుంది, రైట్? అంతే కదా? బట్ ఎస్ఐఆర్ ఏంటి రూల్ ఏంటి? ఎస్ఐఆర్ రూల్ ఏంటి? ఈ దేశ పౌరుడు కాకపోతే వేరే దేశం నుంచి వచ్చిన వాడైతే వాడిని తీసేస్తాం, అంతే కదా? మరి హిందువులు కూడా వచ్చారు కదా వేరే దేశం నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి మఠువా కమ్యూనిటీ లేకపోతే రాజవంశీ కమ్యూనిటీ, వీళ్ళందరికీ మరి ఓటు హక్కు ఇవ్వాలి కదా. ఇక్కడే
అందుకే నేను అనేది ఏంటంటే నరేంద్ర మోదీ, అమిత్ షా లేకపోతే వీళ్ళు ఆలోచించేది చాలా సుదూరమైనటువంటి అంశాలని దృష్టిలో ఉంచుకునే వాళ్ళ నిర్ణయాలు ఉంటాయి. మనం దీన్ని ఎప్పుడు అర్థం చేసుకోవాలి. అందుకే 2019లో వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు సిఏఏ తీసుకొచ్చారు. సిఏఏ ఏంటిది? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆ రోజు తీసుకొచ్చినప్పుడు ఎవరికి తెలియదు. అందుకే ఎస్ఐఆర్ ఇప్పుడు వచ్చింది. సిఏఏ రాకుండా ఎస్ఐఆర్ వచ్చుంటే ఇవాళ అందరి ఓట్లు పోయి ఉండేది. అప్పుడు సిఏఏ ఎందుకు తీసుకొచ్చారంటే సిఏఏ ఉద్దేశం ఏంటి? ఇరుగు పొరుగు దేశాల్లో ఉన్నటువంటి, ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో ఉన్నటువంటి, ఇస్లామిక్ దేశాల్లో ఉన్నటువంటి మైనారిటీలు వాళ్ళు భారతదేశానికి శరణార్థులుగా వచ్చారు. వాళ్ళకి పౌరసత్వం కల్పించే విధంగా సిఏఏ తీసుకొచ్చారు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. రైట్? సో బయట దేశాల నుంచి వచ్చినటువంటి హిందువులు లేదా సిక్కులు, ఇంకా మిగతా క్రిస్టియన్లు, ఇట్లాంటి మైనారిటీ కమ్యూనిటీస్ వాళ్ళకి ఇవ్వాలి అన్నారు. ముస్లిం లేదు అందులో సిఏఏకి. సో బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి మఠువా కమ్యూనిటీ వాళ్ళకి, రాజ్బంశీలకి సిఏఏ ద్వారా పౌరసత్వం కల్పించి ఎస్ఐఆర్ ద్వారా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లింలని ఓటర్ లిస్ట్ నుంచి తొలగించడం జరుగుతుంది. సో సిఏఏ లేకుండా ఓన్లీ ఎస్ఐఆర్ నిర్వహించి ఉంటే హిందువులు నష్టపోయి ఉండేవాళ్ళు. అవును. సో ముందు 2019లో సిఏఏని తీసుకొచ్చి అండ్ అట్ ద సేమ్ టైం ఇది తీసుకొచ్చారు. అయితే మఠువా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఇంకా ఇప్పటికి పౌరసత్వం రాలే. కొంతమంది కొన్ని లీగాలిటీస్, ముఖ్యంగా డాక్యుమెంట్స్, ఆ టెక్నికల్ రీజన్స్ తోటి రాలే వాళ్ళకి కొంతమందికి పౌరసత్వం. అందుకే ఈవెన్ మొన్న నరేంద్ర మోదీ గారు కూడా ఆయన ర్యాలీస్ లో మాట్లాడుతున్నప్పుడు, సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మేజర్ గా మఠువా కమ్యూనిటీని దృష్టిలో ఉంచుకొని ఆయన వ్యాఖ్య చేశారు. ఏమన్నారంటే మఠువా కమ్యూనిటీ వాళ్ళకి ఖచ్చితంగా పౌరసత్వం వచ్చి తీరుతుంది అని స్పష్టమైన హామీని నరేంద్ర మోదీ గారు ఇచ్చారు, అమిత్ షా గారు ఇచ్చారు. అండ్ అనేక మంది అక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా వాళ్ళకి భరోసా కల్పించారు, మీకు ఎటువంటి సమస్య లేదు, మీకు పౌరసత్వం మేము ఇస్తాము అని. బయట నుంచి వచ్చినటువంటి బికాస్ దాంట్లో లాజిక్ కూడా ఉంది. ఇప్పుడు వెంటనే మన వాళ్ళు అరుస్తారు, ఏమంటారంటే అదేంటి ముస్లింలకు ఇవ్వకుండా హిందువులకు ఇస్తానడం ఇది వివక్ష కాదా ఇదని మాట్లాడతారు. అంత సీన్ లేదు. నిజంగా ఆలోచించాల్సిందంటే ఇస్లామిక్ దేశాలు అక్కడ ఉన్నాయి. బంగ్లాదేశ్ ఇస్ అన్ ఇస్లామిక్ కంట్రీ. అక్కడ మతం పేరిట వివక్ష ఏం లేదు, హిందువులకు ఉంది వివక్ష. అక్కడ బతకడానికి కష్టంగా ఉంది, వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఇవ్వాలి. పాకిస్తాన్ లో కూడా హిందువులు బతకడానికి లేదు కాబట్టి వాళ్ళకు భారతదేశానికి వస్తే భారతదేశంలో పౌరసత్వం ఇవ్వాలి. ఇది న్యాయం. ముస్లింలం కాబట్టి మాకు ఇవ్వట్లేదు అని అంటే మా దేశంలో నువ్వు పుట్టలేదు, నీకు అక్కడ నా వివక్ష ఏం లేదు, మతపరమైన వివక్ష అక్కడ లేదు. నువ్వు ఇక్కడికి వచ్చేసి నా దగ్గర డబ్బులు తీసుకోవడం కోసం లేదా నా ఆర్థిక పరంగా నా మీద పడి బతకడానికి కోసం వస్తుంటే కుదరదు. సింపుల్ లాజిక్. సో అక్కడ వివక్ష ఎదుర్కొంటున్న వాళ్ళు, దాడులు ఎదుర్కొంటున్న వాళ్ళకి మన దగ్గరికి వచ్చినప్పుడు, శరణార్థిగా వచ్చినప్పుడు, అందులోనూ వాళ్ళకి వేరే దేశం లేదు, హిందువులకు ఎక్కడ ఉందండి దేశం, ఉంది భారతదేశమే. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని హక్కున చేర్చుకోవాల్సిన బాధ్యత మనదే. సో ఇజ్రాయెల్ లాంటి దేశం యూదుల్ని ఎక్కడున్నా సరే పోయి ఆపరేషన్ నిర్వహించమని తీసుకొచ్చుకుంటారండి. సో ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకొచ్చుకుంటారు. సో మనం కూడా దీంట్లో భయపడాల్సిన అవసరమో లేకపోతే ఇందులో ఏదో గిల్ట్ గా భావించాల్సిన అవసరం అంతకంటే లేదు. మన వాళ్ళు ఇమీడియట్లీ అంటారు కాబట్టి నేను ఈ క్లారిటీ ఇస్తున్నాను. సో మఠువా కమ్యూనిటీ అండ్ రాజ్బంశీ కమ్యూనిటీ ఏంటంటే మేజర్ గా నార్త్ బెంగాల్లో ఉంటారు. జల్పాయ్గురి అండ్ కూచ్ బిహార్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా రాజ్బంశీ కమ్యూనిటీ ఉంటుంది. మఠువా కమ్యూనిటీ అంతా ఇటువైపు ఉంటుంది. సో ఇందులో అది నేను ఇందాక చెప్పింది అదే. సో మరొక వైపు ఏంటంటే మఠువా కమ్యూనిటీకి సంబంధించి 2021లో వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో నరేంద్ర మోదీ గారు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి పోలింగ్ జరుగుతున్నటువంటి టైంలో బంగ్లాదేశ్కి వెళ్ళి హరిచంద్ ఠాకూర్ అనే వాళ్ళ స్పిరిచువల్ గురు, అంటే మఠువా కమ్యూనిటీకి సంబంధించిన గురువు, ఆయన మెమోరియల్ కి వెళ్ళి అక్కడ నివాళులు అర్పించారు. అర్ఖండిలో ఉంటది ఇది, బంగ్లాదేశ్ లో. మోదీ గారు అక్కడికి వెళ్ళి ఆ అవుట్ రీచ్, నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకు భరోసా కల్పించడం మాత్రమే కాదు, వాళ్ళకు పౌరసత్వం ఇస్తామని చెప్పడం మాత్రమే కాదు, వాళ్ళని హక్కున చేర్చుకుంటాం మేము అని ఒక రకమైనటువంటి వాతావరణాన్ని కల్పించడంలో బీజేపీ సక్సెస్ అయింది. సో వాళ్ళందరి ఓట్లు మోస్ట్ ప్రాబ్లీ బీజేపీకి వస్తాయనేది మనకు కనబడుతున్నటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.